ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్రవారము శుభాకాంక్షలు చెప్పురే. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. కుండిలాపురంలో ఉయ్యాలో చారుమతి అనే ఉయ్యాలా, కుండిమపురంలో ఉయ్యాలో చారుమతిలో ఉయ్యాలా, లక్ష్మీదేవి ఉయ్యాలో కలలాకొచ్చింది ఉయ్యాలా, లక్ష్మీదేవి ఉయ్యాలో కలలాకొచ్చింది ఉయ్యాలా, కలలోకి వచ్చిన ఉయ్యాలో ఏమని చెప్పింది ఉయ్యాలా, కలలోకొచ్చింది ఉయ్యాలో ఏమని చెప్పింది ఉయ్యాలా, వరలక్ష్మి దేవిగా ఉయ్యాలో వరలక్ష్మి వ్రతము ఉయ్యాలా, వరలక్ష్మి దేవిగా ఉయ్యాలో వరలక్ష్మి వ్రతము ఉయ్యాలా, ఈ వ్రతము చేస్తేను ఉయ్యాలో మీకు పుణ్యాలు కలుగును ఉయ్యాలా, ఈ వ్రతము చేసేను ఉయ్యాలో మీకు పుణ్యాలు కలుగును ఉయ్యాలా. అమ్మవారికి ఏమో పసుపు కుంకుమ అంటేనే ప్రాణం, అయ్యి అట కల్తీ అవుతున్నాయి అట. ఆహా. మరి ఆ కల్తీ అయ్యి అమ్మవారికి ఎక్కిస్తే అది మంచిదేనా? మంచి మంచి పసుపు మంచి కుంకుమ కల్తీ అయ్యే ఇప్పుడు ఈ పసుపు ఈ కుంకుమని అరొక్కటైనా ఇది కట్టడి చేయాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందట అవినాష్ మహాంతి సారు. ఉరుకుతుర్రు, దుకాణం పోతుర్రు, కొనుక్కొని వస్తుర్రు. తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. పసుపు కుంకుమ తెచ్చుకోవాలి, ఇంట్లో చేసుకొని కొట్టుకొని పసుపు చేసుకోవాలి, కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు. అన్ని తయారు చేసుకొని వాటితో వాడాలి. ఇటువంటి వరలక్ష్మి వ్రతం గిట్ట వచ్చిందంటే ఏవైనా పాలు బతాకము దుకాణంలో పోతుర్రు, ఆ కల్తీ అయినా ఆ పసుపు కుంకుమ కొనుక్కొస్తారు, అమ్మవారికి ఎక్కిస్తారు. ఇది మీకు ముక్తి ఫలం కాదు. సుగుణాల ఉదయంతో నిన్నే తలచి, సువిశాల హృదయంతో నిన్నే కొలిచి, అమ్మ నీకు స్వాగతం మా లక్ష్మీదేవి, మా గుండెలో శాశ్వతం నీ రూపము లక్ష్మీదేవి. అమ్మవారికి ఎక్కించే ఈ పసుపు ఈ కుంకుమ ఏదైతే ఉంటుందో ఇది కల్తీ అవుతుంది అనేది ఇక మరి ఎప్పటి నుంచో నడుస్తున్న కథ కాబట్టి అమ్మవారికి ఎక్కించేది పవిత్రంగా ఉండాలి పసుపు అయిన కుంకుమ, అంతేనా పిరా? ఈ కల్తీ కాకుండా మరి ఎట్లా చేయాలి తాత? ఎందుకంటే ఇది లోకం మీద కొంచెం కొన్ని కోళ్ళేగలు రావాలి, లోకం మీద అవగాహన రావాలి. అది ఎలా అనేది చెప్పండి. అదే పిరగా మరి అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందట ఓ కోరియాగా అవినాష్ మహాంతి ఇవరకైనా సైబరాబాద్ కమిషనర్ చేసిందట. సారో పసుపు కుంకుమ ఎక్కువ కల్తీ అవుతుంది, ఈ కల్తీ అయినా పసుపుని అమ్మవారికి ఎక్కిస్తే మంచిగా ఉండదు అనేది జర్ర ఒకసారి యాద్ చేయి. యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కాలంలో కుంకుమ గానీ పసుపు గానీ అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి మనం కూడా ధరిస్తాం, మనం కూడా పెట్టుకుంటాం కాబట్టి కల్తీ లేకుండా వాడడం చాలా మంచిది. కాబట్టి కల్తీ లేకుండా చూసుకోండి. ఇటు నావయ్యో అవినాష్ మహాంతి కోరియాగా ఏం చెప్పిందో జర్ర నువ్వు కొత్తగా ఇప్పుడు కోడి ఎక్కిన మాట జర్ర పైరంగా వీటిని ఏడ ఉన్నాయో కల్తీ చేసే కోళ్ళేగల ముగుదాడేసి గుంజి పెట్టి అట్టి లోపటయి. ఇప్పుడు పసుపు కుంకుమ సంగతి తెలిపిరా మరి ఎట్లా ఇట్నే పోతే రేపు అమ్మవారు శాంతి ఇస్తుందా? ఉగ్ర రూపం దారుస్తుంది. అరే కల్తీ అయినా పసుపు కుంకుమ నాకు ఎక్కిస్తుర్రేమురా అని అమ్మవారికి కోపం రాదా? అందుకనే ఏం చెప్తాం మరి అవినాష్ మహాంతి. కాబట్టి మనం ఇంట్లోని పసుపు కొమ్ములు ఏమైనా ఉంటే మన ఇంట్లోనే మనం నానబెట్టుకుని దాన్ని ఊరేసి అమ్మవారికి పోస్తే ఇంకా మంచిగా జరుగుతుంది బయట కొనే కంటే. మనకు ముక్తి పరం కూడా బాగానే అవుతుంది అంటావు. అవునవును. మరి జనాలకు కూడా చెప్పు, దుకాణం కాడికి పోయి రూపాయికో కుంకుమ ప్యాకెట్, 2 రూపాయలకు పసుపు ప్యాకెట్ కొనుక్కొస్తారు తాతో. జర ఏం చెప్తావో చెప్పు జనాలకు కూడా. సో ఏంటంటే ఇంట్లో ఆల్రెడీ అందరి దగ్గర పసుపు కొమ్మలు ఉంటాయి కదా. సో అమ్మవారు ఎంత టైం బయట వేస్ట్ చేసే కంటే ఆ పసుపు కొమ్మ లేదా మన ఇంట్లోనే దంచుకొని అమ్మవారికి ఇష్టమైంది పసుపు కుంకుమ మనం ఎలా తెచ్చుకోలేం కాబట్టి పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టమైంది. సో మనం అది ఇంట్లో మిక్సీలో వేసుకోవడం లేకపోతే నూరు కూడా తెచ్చి అమ్మవారికి పోస్తే చాలా సంతోషిస్తుంది బయట కొనే కంటే. పండుగ పూట అమ్మవారికి పసుపు కుంకుమ ప్రాణము, ఓ అవినాష్ మహాంతి వినవయ్యా ఈ బిక్చి వినర్సయ్య గానము. పసుపు కుంకుమ కల్తీ అవుతుంది, అమ్మవారు బాధపడుతుంది, అందుకే ఈ కల్తీ గాళ్ళను కంత్రి గాళ్ళను లోపట అయ్యవయ్యా. ఇది కథ. ఏమంటావు పిరగా? ఇప్పటికైనా జర్రంతా కల్తీ కాకుండా చూడు సారు, యుద్ధం చేయి దీని మీద.